హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 14th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ విల్ బి గోయింగ్ టు కవర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఇంకా మనకి డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మీరు ఏంటంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా న్యూ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్ అయితే మీకు ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. కానీ ఒకవేళ కాన్సెప్ట్స్ ఏవైతే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన సెషన్లో ఉన్నాయో లైక్ ప్రీవియస్ కాన్సెప్ట్స్ నుండి, సో అలాంటప్పుడు మీ యొక్క వర్క్ వచ్చేసి ఫస్ట్ మీరు ప్రీవియస్ డే క్లాస్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా వినండి. దాని తర్వాత ఫాలోయింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇస్ ఈ క్లియర్ ఎవ్రీవన్? సో మేము సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. అండ్ సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఈవెన్ మీకు ఫ్రీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మేబీ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, రైట్? సో అంటే టెలిగ్రామ్ ఛానల్ ఏంటి, లైక్ ఛానల్ నేమ్ ఏంటి, ఈ విధంగా. సో వీటన్నిటికీ ఒకే సొల్యూషన్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి లైక్ జనరల్ ఇన్ఫర్మేషన్ చందన్ లాజిక్కి సంబంధించింది అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ సబ్జెక్టివ్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు లైక్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం డిస్కస్ చేసాము అంటే వీటి యొక్క లైక్ యూ కెన్ సీ హియర్ పీడిఎఫ్స్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తుంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ యొక్క అవైలబిలిటీని యూజ్ చేసుకోండి వర్త్ఫుల్ మేనర్లో, రైట్? సో ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాక్టీస్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది బ్రిటిష్ కౌన్సిల్తో హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఒక 3 yearsకి అగ్రిమెంట్ కుదుర్చుకుంది? ఏ స్టేట్ గవర్నమెంట్ అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. కానీ కొన్నిసార్లు మనకి అగ్రిమెంట్ అంటే లైక్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించి అందులో పార్టిసిపేట్ చేసిన అంటే సపోజ్ స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఇస్తుంటారు, బ్రిటిష్ కౌన్సిల్ ఏదైతుందో దాని నేమ్ అంటే లైక్ 2 అగ్రిమెంట్ చేసుకున్న 2 bodies నేమ్స్ ఇస్తారు. కానీ క్వశ్చన్ ఇందులో రైజ్ చేస్తారు మిమ్మల్ని అంటే లైక్ రిగార్డింగ్ ఆ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు కదా 3 yearsకి, కానీ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటారు. ఆబ్జెక్టివ్ ఏంటి మరి మనకి క్వశ్చన్ ఆ విధంగా రైస్ అయితే మీ ఆన్సర్ ఏమవ్వాలి, రైట్? టు ఎక్స్పాండ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ దాట్ స్టేట్ అండ్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ని ఆ యొక్క పర్టికులర్ స్టేట్ యొక్క యూత్కి ఎక్కువగా క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది, రైట్? సో ఈ ఏరియాస్ అనమాట. అంటే ఒకవేళ ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే మేబీ ఈ విధంగా కూడా అడుగుతుంటారు, రైట్? సో మనకి ఇప్పుడు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ గురించి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే తెలంగాణ, అస్సాం, బీహార్ ఆర్ కేరళ. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. సో మనకి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేస్లో మరి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే మిమ్మల్ని డైరెక్ట్ ఛాన్సెస్ ఏంటి అంటే లైట్ డేట్, థీమ్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ రిమైనింగ్ ఏరియాస్ మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా సిగ్నిఫికెన్స్. ఇప్పుడు యాక్చువల్గా ప్రస్తుతం రైజ్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఈ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఇంకా సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి క్వశ్చన్ అనేది రైజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి ఇండియాలో నేషనల్ ఉమెన్స్ డే అనేది పర్టికులర్గా ఒక ఎమినెంట్ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేయడానికి ఈ యొక్క ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఎందుకు మరి ఆ పర్సన్ లైక్ తన యొక్క బర్త్ డేట్ని కన్సిడర్ చేశారు అంటే తను చేసిన కొంత కాంట్రిబ్యూషన్స్ అండ్ యాజ్ వెల్ అస్ తన యొక్క వర్క్ కానివ్వండి, లైక్ ఈవెన్ కొన్నిసార్లు మనకి సైంటిస్ట్ యొక్క నేమ్స్తో కొన్ని డేస్ లైక్ సపోజ్ సైన్స్ డే ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎమినెంట్ పర్సన్స్ అంటే వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ అవనివ్వండి, లైక్ వాళ్ళ యొక్క వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్స్ని బేస్ చేసుకొని మనకి ఇలా ఇంపార్టెంట్ డేస్ని కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. సో ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ ఉమెన్స్ డే అనేది యాక్చువల్గా
ఎవరి యొక్క బర్త్ యానివర్సరీ ప్రకారము సెలబ్రేట్ చేస్తారనేది క్వశ్చన్ అనమాట. కానీ మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఇది 13th ఫిబ్రవరిన. అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకి 4th కేటగిరీ నుండి రైజ్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, మీకు డైరెక్ట్ ఛాన్సెస్ అనేవి డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ నుండి వస్తాయి ఇంపార్టెంట్ డేస్లో. ఇండైరెక్ట్గా అడిగేవి మిమ్మల్ని ఐదర్ ఫ్రమ్ దీస్ ఏరియాస్, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి, లేదంటే సిగ్నిఫికెన్స్ అనమాట. అండ్ నౌ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే పర్సన్ నేమ్కి సంబంధించి సావిత్రిబాయి పులే, రాణి లక్ష్మీబాయి, ఇందిరా గాంధీ, లతా మంగేష్కర్ ఆర్ ఎల్స్ సరోజిని నాయుడు. అండ్ దెన్ మనకి వరల్డ్ రేడియో అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ సెలబ్రేట్ చేస్తారు అనేది. అంటే మనకి క్వశ్చన్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ మనకి ఏంటి, డేట్కి సంబంధించిన క్వశ్చన్ రైజ్ చేశారు. మరి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు ఇక్కడ ఈ క్వశ్చన్తో పాటు ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ నేను మీకు రైజ్ చేస్తాను. అదేంటంటే పర్టికులర్గా 2022లో వరల్డ్ రేడియో డే ఏదైతే ఉందో దీంట్లో ఈసారి థీమ్స్ అనేవి 3 మెయిన్ సబ్ థీమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. మరి ఆ 3 మెయిన్ సబ్ థీమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము క్లాస్లో. ఒకసారి నా కమెంట్ సెక్షన్లో ఆ 3 సబ్ థీమ్స్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. ఇజ్ ఈ క్లియర్? అండ్ ఈ 3 సబ్ థీమ్స్లో సిమిలర్గా ఉన్న వర్డ్ ఏంటి అంటే మనకి ట్రస్ట్ అనే వర్డ్ అనమాట. ఏంటి ఆ వర్డ్? ట్రస్ట్. ఇజ్ ఈ క్లియర్? ట్రస్ట్ అనే ఒక సిమిలర్ వర్డ్ యాక్చువల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో, దట్ మీన్స్ ఈ 3 సబ్ థీమ్స్లో రిలేట్ అయ్యి ఉంది. అండ్ దెన్ మనకి వరల్డ్ రేడియో ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు, రేడియో యొక్క ఇంపార్టెన్స్ని, అంటే ఒక పవర్ఫుల్ మీడియంగా రేడియో గురించి రికగ్నిషన్ తీసుకురావడం కోసమే ఈ యొక్క ఇంపార్టెంట్ డే అనేది మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ రోజు సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్. 10th ఫిబ్రవరి, 11th ఫిబ్రవరి, 12th ఫిబ్రవరి ఆర్ 13th ఆఫ్ ఫిబ్రవరి. అండ్ దెన్ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఉందన్నమాట. సో ఈవెన్ మీకు ఏంటంటే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ కవర్ అవ్వని ఛాన్సెస్లో ఈవెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీకు ప్యారలల్గా కాన్సెప్ట్ కవర్ అవుతుంది, క్వశ్చన్ కూడా ఒక ఓవర్వ్యూ వస్తుందన్న ఉద్దేశంతో ఐదర్ కొన్నిసార్లు ఏంటంటే మీకు న్యూ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటాను. సో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు మీకు ఆన్సర్ కూడా కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ నౌ యాక్చువల్గా మన క్వశ్చన్ ఏంటి అంటే ఇండియా అనేది ఏ ఒక్క ఫాలోయింగ్ కంట్రీకి హెల్ప్ చేయబోతుంది, మరి ఏ విషయంలో అంటే దట్ ఈస్ రిగార్డింగ్ దిస్ మోడల్డ్ ఆన్ ద ఆధార్ కార్డ్. ఇజ్ ఇట్ క్లియర్? అదే మనకి యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ కార్డ్. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ మనకి ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ ఆర్ శ్రీలంక. మీ యొక్క ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి. ఏంటది? ఇండియా అనేది శ్రీలంకకి హెల్ప్ చేయబోతుంది విచ్ ఈస్ రిగార్డింగ్ త్రూ దిస్ వాట్ ఈస్ దాట్ యూనిటరీ డిజిటల్ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క మోడల్ ఆధార్ కార్డ్కి సంబంధించి ఇండియా అనేది హెల్ప్ చేయబోతున్న కంట్రీ ఏదది? శ్రీలంకకి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాస్లో రేడియో డేకి సంబంధించి డిస్కస్ చేసాం ఇంపార్టెంట్ డేస్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఇండియన్ నేషనల్ ఉమెన్స్ డేని కూడా డిస్కస్ చేసాం. కానీ ఇంకొక అడిషనల్ డే కూడా ఉంది. ఏంటంటే అది మనకి యూ కెన్ కన్సిడర్ హియర్ ఇండియాలో నేషనల్ ప్రొడక్టివిటీ డే అనమాట. సో ఇది నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తుంది. కానీ ఏ డేట్ రోజున ఇండియాలో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి క్లాస్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఈ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ లేదు అన్నప్పుడు ఏదైనా స్టాటిక్ జీకే లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అవ్వనివ్వండి, హెడ్ క్వార్టర్స్ అవ్వనివ్వండి, ఇజ్ ఇట్ క్లియర్? ఆర్ ఎల్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్. సో మీరు ఈ 3 ఏరియాస్ని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి మీరు నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. నోట్స్ అనేది తీసుకోండి. ఇలా నేను మీకు ఎక్స్టర్నల్ వర్క్ ఇస్తున్నాను బియాండ్ ద కాన్సెప్ట్ అన్నప్పుడు అవి మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇప్పుడు మీకు యాక్చువల్గా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? ఏంటంటే ప్యారల్గా డైనమిక్ కరెంట్ అఫైర్స్తో పాటు మీరు స్టాటిక్ పార్ట్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మీకు జనరల్ స్టడీలో మినిమం 2 to 5 క్వశ్చన్స్ అనేవి స్టాటిక్ జీకే నుండి కూడా రైజ్ అవుతుంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ మనకు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 12th, ఫిబ్రవరి 13th ఆర్ ఫిబ్రవరి 14th ఫిబ్రవరి 15th. అండ్ ఆల్సో మీ యొక్క వర్క్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయండి. లెట్ us see మీరు ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అనేది ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ ఏంటంటే నాకు కూడా తెలియాలి లైక్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లిజనింగ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, ఏ విధంగా ఎలా ఫాలో అవుతున్నారు, ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా లేదా, రైట్? వీ హ్యావ్ టు కమ్యూనికేట్ త్రూ ద కమెంట్స్. అండ్ నౌ
విత్ దిస్ మనకి ఏంటంటే ప్రాక్టీస్ సెషన్ది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాము. రీసెంట్గా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు యాక్చువల్గా రాజ్భవన్కి సంబంధించి ఒక ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మనకి ముంబైలో. ఇస్ ఇట్ క్లియర్? మరి ముంబైలో ఈ రాజ్భవన్కి సంబంధించిన ఇనాగరేషన్ ఏంటి అంటే ఒక న్యూ దర్బార్ హాల్ని ఇనాగరేట్ చేశారు. మరి ఈ న్యూ దర్బార్ హాల్ యొక్క ఫీచర్స్ ఏంటి కూడా డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా రాజ్భవన్ అంటున్నాం కదా, దిస్ ఇస్ యాక్చువల్లీ ద అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ పర్టికులర్ స్టేట్. సో అదే మనకి రాజ్భవన్ అనమాట. అండ్ నౌ ఈ రాజ్భవన్లో యాక్చువల్గా ఫీచర్స్ ఏంటి మరి రీసెంట్గా యాడ్ చేసినామంటే లైక్ ఈవెన్ ఈ యొక్క ఓల్డ్ హాల్ ఏదైతే ఉందో దానికి ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఈ న్యూ దర్బార్ హాల్ని ఇనాగరేట్ చేశారు. మరి ఇందులో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి మనకి అంటే బాల్కనీ అండ్ సీ వ్యూ గ్యాలరీ అనమాట. ఈవెన్ ముంబైకి సంబంధించిన రాజ్భవన్ ఏదైతే ఉందో దిస్ విల్ బీ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్సెస్ కూడా. అండ్ ఆల్సో ఈవెన్ మనకి దర్బార్ హాల్కి యాక్చువల్గా పొలిటికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. మరి ఏ విధంగా పొలిటికల్ ఇంపార్టెన్స్ అంటే ఓత్ టేకింగ్ సెరమనీస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క దర్బార్ హాల్లో జరుగుతుంటాయి. అంటే ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఎవరి యొక్క ఓత్ సెరమనీస్ అంటే మనకి ఇక్కడ ఓత్ టేకింగ్ సెరమనీస్ అనేవి గవర్నర్, చీఫ్ మినిస్టర్స్ ఇజిక్లీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టేట్ అనేవి ఈ న్యూ దర్బార్ హాల్లో పర్టికులర్గా జరిపించబోతున్నారు. అందుకోసమే ఈవెన్ యాక్చువల్గా దీనికి ఒక పొలిటికల్ ఇంపార్టెన్స్ అనే ఒక స్టేట్మెంట్ని కూడా రైజ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద న్యూ దర్బార్ హాల్. అది కూడా ఎక్కడ మనకి విచ్ ఇస్ ద ముంబై రాజ్భవన్. అండ్ మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు ద స్టేట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి కరెంట్ అఫైర్ ఉంది. అదేంటంటే హోప్ ఎక్స్ప్రెస్ అనే యొక్క మెషిన్. యాక్చువల్గా ఇది ఇండియాలోనే ఫస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ మెషిన్ అనమాట. అదేంటంటే హోప్ ఎక్స్ప్రెస్. సో మరి ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే తీసుకురాబోతున్నారు ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని అంటే మనకి మహారాష్ట్ర యొక్క హెల్త్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఎందుకోసం మరి ఆబ్జెక్టివ్ ఏంటి హోప్ ఎక్స్ప్రెస్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే టు ప్రివెంట్ ద క్యాన్సర్. ఏంటది? క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి పర్టికులర్గా మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము. దట్ ఈస్ వరల్డ్ క్యాన్సర్ డే అనేది యాక్చువల్గా ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు? విచ్ ఈస్ ఆన్ February 4th, రైట్? సో ఈ విధంగా మీరు ఏంటంటే మ్యాక్సిమం నేను రివిజన్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు రివైజ్ చేయడం ద్వారా మీకుండే బెనిఫిట్ ఏంటి అంటే లైక్ మీరు కాన్సెప్ట్స్ని ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సర్ అనే ఒక టర్మినాలజీ చూసారు. సో దాంతో మీరు కరెంట్ అఫైర్స్లో ఏ కాన్సెప్ట్తో ఇంటర్లింక్ చేయొచ్చు విత్ ద ఇంపార్టెంట్ డేస్, రైట్? సో ఇక్కడ మనకి వరల్డ్ క్యాన్సర్ డే అనేది February 4th సెలబ్రేట్ చేస్తారు. అండ్ దెన్ మన కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే స్టాటిక్కి కాకుండా మన డైనమిక్ పార్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి రీసెంట్గా ఈ యొక్క హోప్ ఎక్స్ప్రెస్ ఇనిషియేటివ్ అనేది మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో మహారాష్ట్రలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో యాక్చువల్గా ఏంటంటే త్రూ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ద్వారా ఈ హోప్ ఎక్స్ప్రెస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రివెంట్ క్యాన్సర్. ఈవెన్ అదర్ ఇనిషియేటివ్ కూడా ఏంటంటే దట్ ఈస్ ఆంకో ప్రైమ్ క్యాన్సర్ సెంటర్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో ఇనాగరేట్ చేశారు. ఈ ఆంకో ప్రైమ్ క్యాన్సర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే లైక్ మనం ఇందాక డిస్కస్ చేసింది ఏంటి విచ్ ఇస్ హోప్ ఎక్స్ప్రెస్ కదా, అది డిస్ట్రిక్ట్ ఏరియాస్లో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో సెటప్ చేయబోతున్నట్టు త్రూ డిస్ట్రిక్ట్ ప్లానింగ్. కానీ ఈవెన్ రూరల్ ఏరియాస్లో పీపుల్ కూడా బెనిఫిట్ అవ్వాలి అంటే ఈ ఆంకోప్రైమ్ క్యాన్సర్ సెంటర్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ దీస్ టూ కాన్సెప్ట్స్? అండ్ దెన్ మనకి స్టాటిక్ జీకేకి వెళ్ళినట్లయితే స్టేట్ యొక్క స్టాటిక్ జీకే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి విత్ ద ఫార్ములా యూ హ్యావ్ టు కవర్ ఈస్ C²G. క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు కావాలి అనుకుంటే అట్లీస్ట్ మీరు చెప్తున్నాను కదా పర్ డే 2 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఆర్ 3 కంట్రీస్ యొక్క స్టాటిక్ జీకేని కవర్ చేయండి. విత్ ఇన్ ఏ మంత్ మీకు లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు యొక్క స్టాటిక్ జీకేని ఒకసారి గ్లాన్స్ వేస్తే యూ కెన్ కవర్ ద హోల్ స్టాటిక్ జీకే విత్ ఇన్ ఎ మంత్ విచ్ ఇస్ రిగార్డింగ్ ద లైక్ క్యాపిటల్, చీఫ్ మినిస్టర్, గవర్నర్ అండ్ కంట్రీస్కి వెళ్ళినట్లయితే కంట్రీ నేమ్, క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా ప్యారలల్గా మీరు ఏంటంటే ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు ఈ మంత్లో లైక్ స్టాటిక్ జీకే ఆఫ్ దీస్ 3 లైక్ స్టేట్స్ అండ్ కంట్రీస్ సంబంధించి క్యాపిటల్, కరెన్సీ and as well as you can see here chief minister and governor, capital. సో ఫస్ట్ ఈ ఏరియాని ఫినిష్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ స్టాటిక్ జీకే నెక్స్ట్ మంత్లో. సో ఈ విధంగా ప్యారలల్గా కవర్ చేయడానికి ఫోకస్ చేయండి. అండ్ దెన్
నెక్స్ట్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ అపాయింట్మెంట్స్. అండ్ అపాయింట్మెంట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి? ఫస్ట్ మనకి ఆర్గనైజేషన్ గురించి తెలియాలి, దాని తర్వాత పర్సన్కి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఎందుకు ఆ పర్టికులర్ పర్సన్ సెలెక్ట్ చేశారు అలాంటి ఒక హై పొజిషన్కి, రైట్? సో మీకు ఒక ఓవర్వ్యూ అనేది రావాలి. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే, ఈరోజు కరెంట్ అఫైర్లో ICAI గురించి. మరి ICAI అనేది ఏంటి, రైట్? సో ఇదేంటంటే మనకి ద ఇన్స్టిట్యూట్ ఫర్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ఒక సిగ్నిఫికెన్సెస్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ ద 2 మేజర్ సిగ్నిఫికెన్సెస్? అదేంటంటే ఈవెన్ వరల్డ్ వైడ్గా అండ్ ఇండియా వైడ్గా. వరల్డ్ వైడ్లో వచ్చేసి ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఇండియాకి వెళ్ళినట్లయితే, అంటే ఇండియాకి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇండియాలోనే ద లార్జెస్ట్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద 2 సిగ్నిఫికెన్సెస్. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్స్ అనేది లైక్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి, ఏ విధంగా అడుగుతారు అంటే, లైక్ చూస్ అ కరెక్ట్ ఆప్షన్ విచ్ ఈస్ నోన్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ అంటారు, రైట్? అమాంగ్ దట్ ఈస్ అక్రాస్ ద వరల్డ్. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? ఇన్స్టిట్యూట్ ఫర్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ICAI అనేది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మరి ఇది ఏ యొక్క మినిస్ట్రీ ఓనర్షిప్లో ఉంది అంటే, విచ్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండర్ దిస్ ఓనర్షిప్ మనకి ICAI అనేది సెటప్ చేయడం జరిగింది. అండ్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది అంటే, రీసెంట్గా ICAIకి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ ప్రెసిడెంట్ నేమ్ ఏంటి, తన యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేద్దాము. అట్ ద ఎండ్ ఈవెన్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ గురించి వెళ్ళినట్లయితే మనకి దెబషిస్ మిత్రా గారు యాక్చువల్గా తన యొక్క టెన్యూర్ వచ్చేసి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2022-23 యొక్క ఇయర్కి తనని ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. మరి తన యొక్క ప్రీవియస్ లైక్ వర్కింగ్ ఏరియాస్కి వెళ్ళినట్లయితే తనకేంటంటే మోర్ దాన్ 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అండ్ విచ్ ఇస్ విత్ ద అకౌంటింగ్ ప్రొఫెషన్. అండ్ ఆల్సో హూ ఈస్ సర్వ్ ఆ పర్సన్ మనకి సర్వ్ చేస్తుంది కూడా థర్డ్ టర్మ్ అనమాట. ఈ ICAI కౌన్సిల్లో కూడా తను థర్డ్ టర్మ్ని సర్వ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రొఫెషనల్స్. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఈవెన్ యూ కెన్ కన్సిడర్ తన యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే తను చార్టర్డ్ అకౌంటెంట్తో పాటు హీస్ ఆల్సో ద కంపెనీ సెక్రటరీ అండ్ ఆల్సో ద కాస్ట్ అకౌంటెంట్. అండ్ ఈవెన్ హీస్ హోల్డింగ్ యాక్చువల్లీ అ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కమర్స్ అండ్ ఆల్సో హూ హ్యాస్ క్వాలిఫైడ్ ఇన్ ద లా గ్రాడ్యుయేట్ అండ్ ఈవెన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిటర్. సో ఇలా బేసిక్ లైక్ యూ కెన్ సీ దట్ కన్సిడరేషన్స్ని తీసుకుంటూనే ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తారు ఇలాంటి కొంత హై పొజిషన్స్కి అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఈవెన్ ఒకసారి మీరు ఏంటంటే ఇక్కడ ఉన్న ఇమేజ్కి కూడా జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ విచ్ ఈస్ ఆల్ అబౌట్ ICAI అండ్ రీసెంట్గా ICAI చేసిన అపాయింట్మెంట్స్, దట్ ఈస్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి. that is Institute of Chartered Accountant that is of India which is set up by the Act of Parliament. And even మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ICAI రీసెంట్గా అనౌన్స్ చేశారు దెబషిస్ మిత్రా గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి అనికేత్ సునీల్ తలతి గారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఒకసారి మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజీగా గుర్తుంటుంది కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్. అండ్ విచ్ ఈస్ ఫర్ ద ఇయర్ ఫర్ 2022 నుండి 23 వరకు, రైట్? అండ్ దెన్ ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా, వైస్ ప్రెసిడెంట్ ఎవరు? అనికేత్ సునీల్ తలతి గారు వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. అండ్ ఈవెన్ మనకి ICAI ఏదైతే ఉందో విచ్ ఇస్ కన్సిస్టింగ్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 3.40 lakh మెంబర్స్ అండ్ ఓవర్ 7 lakh స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క ICAIలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ నౌ నెక్స్ట్ డిఫెన్స్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక అప్రూవల్ చేసింది. దేనికి సంబంధించింది అంటే ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ద స్టేట్ పోలీస్ ఫోర్సెస్. మరి ఈ పోలీస్ ఫోర్సెస్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అప్రూవల్ ఏంటి అంటే ఈ స్కీమ్ని ఇంకా కంటిన్యూ చేయాలి అదర్ ఫర్ అప్కమింగ్ 5 yearsకి. ఎన్ని ఇయర్స్కి? దట్ ఈస్ టిల్ 2025-26 వరకు ఈ యొక్క స్కీమ్ అనేది లైక్ కంటిన్యూషన్లో ఉండాలి. మరి యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, దీంట్లో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీస్ ఏంటి, అసలు ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ అవుట్లుక్ డిస్కస్ నెక్స్ట్ 5 yearsకి స్కీమ్ ఉండాలి అనుకుంటే దానికి కొంత అమౌంట్ అలొకేట్ చేయాలి ఫస్ట్, రైట్? సో అమౌంట్ అలొకేట్ చేసింది 26,275 crore rupees అనేది ఎంత అమౌంట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది ఈ యొక్క మోడర్నైజేషన్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించిన స్కీమ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ దెన్ మనకేంటంటే ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేసింది బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇస్ ఇట్ క్లియర్? ఎప్పటి నుండి అంటే సిన్స్ 1969 to 1970 నుండి యాక్చువల్గా ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంది.
కానీ ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అంటే, ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి గ్రాడ్యువల్లీ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే ఏవైనా ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించి అయినా కూడా ఆర్మీ పైన లేదంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పైన డిపెండ్ అవ్వకుండా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా లైక్ ట్రైనింగ్ అనేది డెవలప్ చేయాలి, స్ట్రెంగ్తెన్ చేయాలి ఈ యొక్క సిస్టమ్ని అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో, అంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ ఫోర్సెస్ పైన డిపెండ్ అవ్వకుండా స్టేట్స్ వాటంతట అక్కడ ఉన్న పోలీస్ ఫోర్సెస్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, వాళ్ళకి ట్రైనింగ్ అనేది అప్కమింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము ఈ యొక్క పర్టిక్యులర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. 1969 to 70 మధ్యలో యాక్చువల్ అప్పటి నుండి ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇంకా కూడా 2026 వరకు కూడా ఇది ఇంప్లిమెంటేషన్లోనే ఉండాలి, అంటే కంటిన్యూ అవ్వాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్రూవల్ చేసింది. విత్ ద అమౌంట్ ఆఫ్ 26,275 crore రూపీస్తో ఈ యొక్క స్కీమ్ని కంటిన్యూ చేయబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈవెన్ దెన్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే ఆఫ్ 2022 కన్సిడర్ చేయండి. ఈ ఎపిలెప్సీ డే అనేది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి సెలబ్రేట్ చేస్తారు. ఫోకస్ చేయండి, ఎవ్రీ ఇయర్ సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి. కానీ 2022లో ఏంటంటే సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి ఏ రోజున ఫాలో అయింది అంటే మనకి 14th ఫిబ్రవరిన. అందుకోసమే 14th ఫిబ్రవరిని మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా క్వశ్చన్ చదవండి, కొన్నిసార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్స్లో మీకు 14th ఫిబ్రవరి అని ఇస్తారు, సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి అని ఇస్తారు. అప్పుడు మీరు ఏ ఆప్షన్ ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు క్లియర్గా చదవాలి. ఏమని? ఎవ్రీ ఇయర్ అని మెన్షన్ చేశారా, 2022 అని మెన్షన్ చేశారా? ఒకవేళ ఎవ్రీ ఇయర్ అన్నప్పుడు సెకండ్ మండే ఆఫ్ ఫిబ్రవరి ఆప్ట్ చేయాలి. లేదు 2022 అని అన్నప్పుడు మీరు 14th ఫిబ్రవరి అని మెన్షన్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ మరి యాక్చువల్గా దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, అసలు ఈ ఎపిలెప్సీ డే అనేది ఏంటి, రైట్? సో ఫస్ట్ ఈ ఎపిలెప్సీకి మనకు తెలుసుకున్నట్లయితే ఇది ఒక న్యూరాలజికల్ డిసార్డర్ అనమాట, నర్వస్ సిస్టమ్ సంబంధించి విత్ లైక్ కనెక్టింగ్ విత్ ద బ్రెయిన్. అండ్ ఏంటంటే ఇక్కడ బ్రెయిన్ అనేది లైక్ అబ్నార్మల్ యాక్టివిటీకి వస్తుంది అండ్ ఆల్సో అబ్నార్మల్ స్టేజ్కి వస్తుంది. ఈవెన్ న్యూరాలజికల్ డిసార్డర్ అన్నాం కదా, లైక్ పర్సన్ అనే వాళ్ళు ఏ విధంగా అవుతారు అంటే సడన్గా వాళ్ళ యొక్క సెన్సరీ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. దాట్ వి కాల్ ఇట్ అస్ ఎపిలెప్సీ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? మరి యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎపిలెప్సీకి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకురావడం, పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం, ఏ విధంగా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, లైక్ ఇంకా పీపుల్ లైక్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ అవనివ్వండి ఎవరైనా దాని గురించి ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ యొక్క పెయిన్ని కూడా ఒక లైక్ ఎడ్యుకేట్ చేయడం అనమాట, పీపుల్కి ఇవన్నీ తెలియజేస్తూ ఎపిలెప్సీకి సంబంధించి. మరి యాక్చువల్గా ఈ ఎపిలెప్సీ డే అనేది ఇంటర్నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, రైట్? సో మరి ఇది ఇంటర్నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా మరి ఏ ఆర్గనైజేషన్స్ దీన్ని ఆర్గనైజ్ చేశాయి అంటే 2 ఆర్గనైజేషన్స్ జాయింట్గా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ 2 ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఎపిలెప్సీ అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ లీగ్ అగెనెస్ట్ ఎపిలెప్సీ అనేది. ఇస్ ఇట్ క్లియర్? మనకి 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్ ఎపిలెప్సీ IBE అండ్ ద సెకండ్ వన్ ఈస్ IBLA. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి స్టాటిక్ జీకే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి యాక్చువల్గా ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఎపిలెప్సీ అనేది. సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1961. క్లియర్ కదా? ఎపిలెప్సీ అనేది ఏంటి అనేది కూడా ఒక న్యూరాలజికల్ డిసార్డర్ అనమాట, రైట్? అండ్ దెన్ గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి నబార్డ్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది. దేనికి సంబంధించి అంటే జీవా ప్రోగ్రామ్. ఈ జీవా ప్రోగ్రామ్ అనేది ఎందుకోసం యాక్చువల్గా మనకి జీవా అనేది ఏంటి లైక్ లివింగ్ బీయింగ్స్, రైట్? సో ఇక్కడ ఈ జీవా ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి. ఈవెన్ మనం బడ్జెట్ కాన్సెప్ట్లో కూడా డిస్కస్ చేసినప్పుడు న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ని ఫోకస్ చేస్తుంది ఈ యొక్క బడ్జెట్ ఈసారి ఇంక్లూసివ్ డెవలప్మెంట్లో, రైట్? సో మనకి అందులో భాగంగానే ఇలా ఇంటర్లింక్ చేసుకోండి కాన్సెప్ట్స్ని, ఈజీగా గుర్తుంటాయి మీకు. 2-3 టైమ్స్ రివిజన్ కూడా అయినట్టుంటుంది ప్రతి కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మనకి నబార్డ్ రీసెంట్గా లాంచ్ చేసిన జీవా ప్రోగ్రామ్ అనేది ఎందుకోసం ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. అది కూడా ఆల్రెడీ 11 స్టేట్స్ అనేవి లైక్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అనమాట. దేంట్లో ఈ వాడీ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, వాటర్ షెడ్స్కి సంబంధించి 11 స్టేట్స్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాయి. సో ఈ యొక్క 11 ఎగ్జిస్టింగ్ స్టేట్స్లోనే మళ్ళీ మనకి ఈ యొక్క జీవా ప్రోగ్రామ్ని కూడా నబార్డ్ లాంచ్ చేయబోతుంది. అండ్ ఈ యొక్క నబార్డ్ అంటే ఏంటి? నబార్డ్ స్టాటిక్ జీకే వెళ్ళినట్లయితే నబార్డ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రైట్? దెన్ స్టాటిక్ జీకే మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు మ్యాక్సిమం 1982 అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై.
అండ్ దెన్ మూవింగ్ టు ద ఆబ్జెక్టివ్. మరి ఈ యొక్క జీవా ప్రోగ్రామ్ ద్వారా లైక్ ఏ విధంగా వాట్ ఆర్ ద చేంజెస్ అంటే ఇంకా ఎఫెక్టివ్ న్యాచురల్ ఫార్మింగ్కి అండ్ ఆల్సో మనకి ఈ అగ్రో ఎకాలజీ లాంగ్ టర్మ్ అనేది రైట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సోషల్ అండ్ న్యాచురల్ క్యాపిటల్స్ ఫర్ ద ఎఫిషియంట్ ఫార్మింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఎఫిషియంట్ ఫార్మింగ్కి ఇంకా అదర్ లైక్ ఇనిషియేటివ్స్ తీసుకురాబోతున్నారు. అందులో ఒకటి మనకి జీవా ప్రోగ్రామ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? విచ్ ఇస్ బై నబార్డ్. అండ్ ఈ యొక్క 11 స్టేట్స్లో ఒక 5 ఎకలాజికల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేస్తూ ఈ యొక్క జీవా ప్రోగ్రామ్ని సెట్ చేయబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? ఏంటది? 5 అగ్రో ఎకలాజికల్ జోన్స్ అనమాట విచ్ ఆర్ ఇన్ ఎకలాజికల్లీ ఫ్రెజైల్ అండ్ రెయిన్ ఫెడ్ ఏరియాస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద జీవా ప్రోగ్రామ్. అది యాక్చువల్గా మనకి ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేయబోతుంది విచ్ ఇస్ కమింగ్ అప్ విత్ ద ఇనిషియేటివ్ నబార్డ్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ with this we have done with our session. either మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవనివ్వండి లేదా డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో కూడా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ బి డిస్కసింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. until that stay tuned, stay safe and stay home.